దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక ఉదయకాల సమయము మేల్కొల్పు ప్రార్థన సహవాసము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఉదయముననే మరి మంచి దేవుని యొక్క మాటల్ని మీకు అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ పరిచర్యను మేము కొనసాగిస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి ఉదయమున నీవు దేవునికి వాక్యము చేత సరిచేయబడి తీర్చిదిద్దబడి ఒకసారి వాక్యానుసారమైనటువంటి పరిస్థితులను ఒకసారి టెస్ట్ చేసుకుని పరిశీలన చేసుకుని నీ దిన చర్యలను ప్రారంభించగలిగితే అది నీకు మేలుకరం, నీ కుటుంబానికి మేలుకరం, సమాజానికి కూడా మేలుకరం. ప్రియ సహోదరుడా, సహోదరి, గృహములో నీకు ఇవ్వబడినవి ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. నీ గృహములో పురుషుడైతే భార్య తోడుగా ఇవ్వబడింది, భార్య అయితే పురుషుడు తోడుగా ఇవ్వబడ్డాడు. వీరిరువురిని ప్రేమించి చక్కటి బహుమానము అని దేవుడు పిల్లలను అనుగ్రహించి ఉన్నాడు. ఇదొక ఫ్యామిలీ, ఇదొక కుటుంబం. ఇది దేవుడు నీకు అనుగ్రహించినటువంటి గొప్ప స్వాస్థ్యం. వీటిని పరిశీలన చేసుకోవాలి, వీటిని గమనించాలి, వీటి యొక్క స్థితి ఎలాగుందో ఒకసారి చూడాలి. దేవునికి వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవాకు ధనము. మన పితరులు మనకి ఏమిస్తారంట? గృహమును విత్తమును. అంటే మన కొడుక్కి ఈ ఇల్లు ఉండాలా, నా కుమార్తెకి ఈ గృహం ఉండాలా, మన యొక్క సంతానానికి రేపు వారు కష్టపడకుండా వారి కొరకు సమకూర్చాలని తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే శ్రమపడి వారి శక్తికి మించినటువంటి స్థితిలో ప్రయాసపడి ఒక గృహమును సమకూరుస్తారు. అది వారి పిల్లలకు వారసత్వంగా అందిస్తుంటారు. అలాగే విత్తమును కూడా, అంటే తల్లిదండ్రులు నా కొడుకు ఏదో ఒకటి చేసి బ్రతకాలి, ఉద్యోగమా, వ్యవసాయమా, వ్యాపారమా, ఇలాగ ఏదో ఒకటి చేసి బ్రతకాలి. కాబట్టి వాడు బ్రతకడానికి ఒక విత్తమును అంటే జీవనోపాధిని మరి పిల్లలకి ఇవ్వాలని తల్లిదండ్రులు ప్రయాసపడి చదువుకున్నటువంటి చదవరైతే వాడి యొక్క ఉద్యోగం కోసం చాలా ప్రయాసపడుతూ ఉంటారు. వాడికి ఉద్యోగం వచ్చేటంత వరకు వాడు ఎంత కష్టపడతాడో తెలియదు, కానీ తల్లిదండ్రులు వారికి తెలిసిన వారందరికీ అడుగుతూ ఉంటారు, అయ్యా నా కుమారుడికి ఒక ఉద్యోగం ఇవ్వండి, నా కుమార్తెకి ఏమైనా ఉద్యోగం ఉంటే చూడండి అని చాలామందిని అడుగుతూ ఉంటారు. ఈ విధంగా నన్ను కూడా అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి యొక్క చదువుని బట్టి, ఉన్న అవకాశాలను బట్టి, లేకుంటే నాకు తెలిసినటువంటి సంస్థల యందు ఉన్నటువంటి వేకెన్సీని బట్టి నేను చూస్తూ ఉంటాను, అలాగే చేర్చుకుంటూ ఉంటాం. దేని బట్టి అంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి భారమును బట్టి. అలాగే ఏ తల్లైనా ఇబ్బంది పడుతుంది తినడానికి, లేకుంటే మందులు కొనుక్కోవడానికి, ఇలాగ ఎవరైనా ఒక తల్లి ఇబ్బంది పడుతుంది, వారి లేమి వారికి ఇబ్బంది కలుగజేస్తుంది, అందొచ్చిన కొడుకున్నాడు కానీ ఉద్యోగం లేక జీతం లేక పరిస్థితులు అలాగే ఉన్నాయి అనేటువంటి పరిస్థితులు నాకు తారసపడినప్పుడు మరి అలాంటి వారిని చేరదీసి వారికి భవిష్యత్తు ఇవ్వడానికి నేను ప్రయాసపడుతుంటాను. ఎందుకంటే ఈ కుమారుడు విత్తమును పొందుకుంటే తన జీవనోపాధి పొందుకోవడమే కాదు, తన యొక్క తల్లికి తన యొక్క తండ్రికి కూడా అతడు ఆధారం అవుతాడని. ఇలాగా ఒక కొడుక్కి కుమార్తెకి ఏదో ఒక జీవనోపాధి దొరికేటంత వరకు కూడా తల్లిదండ్రులు ప్రయాసపడుతుంటారు. ఇలాగ గృహమును జీవనోపాధి సంబంధమైనవి తల్లిదండ్రుల ద్వారా ఒకవేళ అనుగ్రహించబడతాయి. అయితే ఖచ్చితముగా సుబుద్ధి గల భార్య మరి యెహోవా యొక్క దానమే. అంటే యెహోవా దానం చేస్తేనే ఈ సుబుద్ధి గల భార్య మరి మనకి ఇవ్వబడుతుంది. ఆ గృహములో సుబుద్ధి గల భార్య ఉంటుంది.
ఈ సుబుద్ధి గల భార్య తన కుటుంబం కొరకు ప్రయాసపడుతుంది, తన భర్త కొరకు ప్రయాసపడుతుంది, బిడ్డల కొరకు ప్రయాసపడుతుంది, కుటుంబీకుల కొరకు ప్రయాసపడుతుంది. ఆ కుటుంబం అభివృద్ధి చెందడం కోసము మరి నడుమునకు దట్టి కట్టుకుని ఆ బాధ అనుభవిస్తూ శ్రమ పడుతుంది. కష్టం వచ్చినా ఆ పంటి బిగిన దాచుకుంటుంది. ప్రియ సహోదరుడా, ఇది యెహోవా అనుగ్రహించినటువంటి దానం. యెహోవా అనుగ్రహించినటువంటి దానం ఎలాగుంటుందంటే సుబుద్ధి కలిగినటువంటిదిగా ఉంటుంది. మన గృహములలో ఇలాంటి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ ఉందా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఉదయం లేచిన ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యొక్క భార్య ఎలాంటి స్థితిని కలిగి ఉంది? నీ ఇంటికి రావాల్సినటువంటి ఆశీర్వాదములు, నీ ఇంటికి రావాల్సినటువంటి దీవెనలు ఇదిగో సుబుద్ధి గల నీ భార్య ద్వారా నీకు అందించబడుతున్నాయి. కాబట్టి నీ భార్యను బట్టి నీవు ప్రేమించడం నేర్చుకో. నీ భార్యను బట్టి అనురాగాన్ని పంచడం నేర్చుకో, గౌరవించడం నేర్చుకో, రెస్పెక్ట్ చేయి, లాలించు. ఇంకా మరి చక్కటి ఆ రిలేషన్షిప్ని నీ ఇంట్లో మెయింటైన్ చేయి. ఈ సుబుద్ధి గల భార్య నీ ప్రేమను బట్టి, నీ అనురాగమును బట్టి ఇంకా 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 ఎక్కువ శ్రమ పడుతుంది, కష్టపడుతుంది. ఎలాగైనా సరే నా కుటుంబాన్ని ఒక స్థితికి తీసుకురావాలని ప్రియ సహోదరుడా, సహోదరి ఎంతో ఆశను వ్యక్తం చేస్తూ కష్టపడుతుంది. ఉన్నంతలో కుటుంబాన్ని చూడడమే కాదు, ఉన్నంతలో కొంత తీసుకుని దాచిపెడుతుంది భవిష్యత్తు కొరకు. వచ్చేది కొద్దిదే, కానీ దాని నుండి కొంత దాచిపెడుతుంది పిల్లల భవిష్యత్తు కొరకు. ప్రియ సహోదరుడ, సహోదరి, ఎలాంటి సుబుద్ధి గల భార్య నీ ఇంటిలో ఉన్నదో లేదో ఒకసారి ఆలోచన చేయి. ఇలాంటి సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తులు నీ ఇంట్లో ఉన్నారో లేదో ఒకసారి పరిశీలన చేయి. ఊరికనే వ్యర్థపరిచేటటువంటి వారు, ఊరికనే మరి దుర్వినియోగపరిచేవారు ఉంటే కనుక ఒకసారి యెహోవా యొక్క దానము ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఒంటరిగా ఉండుట మంచిది కాదని అని నీకు తోడుగా నీ భార్యని ఇచ్చాడు కదా. నీకు తోడుగా ఉండవలసిన భార్య నీకు ఎలాగుందో ఆలోచన చేయి. నీకు తోడుగా ఉండవలసినటువంటి భర్త ఎలాగున్నాడో ఒకసారి ఆలోచన చేయి. నీకు తోడుగా ఉండవలసినటువంటి ఈ యొక్క వివాహ బంధం ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకని ఈ మాటలు ఉదయకాలంలో చెప్తూ ఉన్నానంటే కుటుంబాల్లో వైరం ఎక్కువైపోయింది. కుటుంబాల్లో వయోలేషన్, ఒక విధమైనటువంటి హింస ఎక్కువైపోయింది. కుటుంబాల్లో భర్త మీద గౌరవాలు తగ్గిపోతున్నాయి, భార్య మీద ప్రేమ తగ్గిపోతుంది. 2 దినాల క్రితము పేపర్లో వచ్చినటువంటి న్యూస్, భర్త టీవీ ఎక్కువ సౌండ్ పెడుతున్నాడని అలిగినటువంటి కోపగించినటువంటి ఆ ఇల్లాలో వంటగదిలో ఉన్నటువంటి నైఫ్ని తీసుకొచ్చి భర్తను పొడిచివేసి, కసిగా పొడిచివేసి చంపివేసింది. అంటే గృహాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. నీ గృహంలో నెమ్మది, శాంతికరమైన పరిస్థితులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అది దేవుని చేత, దేవుని కృప చేత నడిపింపబడుతున్నటువంటి గృహము. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వందనం ప్రభు అని చెప్పు. ప్రియ సహోదరుడా, సహోదరి, భార్య చేసినటువంటి పొరపాటును క్షమించలేకపోతున్నటువంటి భర్త భార్య మీద ఊరకనే చేసుకుంటూ ఉంటాడు, ఊరకనే కొడుతూ ఉంటాడు, ఊరకనే దూషిస్తూ ఉంటాడు. నువ్వు ఏం తెచ్చావని సాధిస్తూ ఉంటాడు. మాటి మాటికి ఇంటికి వెళ్ళి ఏదైనా పట్టురమ్మంటూ ఉంటాడు. ఇద్దరు పిల్లలు పుట్టి వచ్చారు, పిల్లలు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, ఇంకనో అత్తగారింటి దగ్గర నుండి ఏదో రావాలని ఆశిస్తూ ఉంటాడు. ఇలాంటి భర్తలు మన కుటుంబాల్లో ఉంటూ ఉంటారు. లేకపోతే నీ వల్ల నాకు ఏం మేలు జరిగింది అనేటువంటి నింద భార్య మీద వేసేస్తూ ఉంటాడు. నువ్వు వచ్చిన తర్వాతే నాకు నష్టం, నువ్వు వచ్చిన తర్వాతే నాకు కష్టం, నువ్వు వచ్చిన తర్వాతే ఈ శ్రమలు, నువ్వు వచ్చిన తర్వాతే నాకు ఇబ్బందులని భార్యను ఊరకనే దూషిస్తూ ఉంటాడు. ఇలాంటి వారు ఉన్నప్పుడు ఆ కుటుంబము శాంతిని కోల్పోతుంది, నెమ్మదిని కోల్పోతుంది. ప్రియ సహోదరుడా, ఆ స్త్రీ ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో.
ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటారు. తల్లిదండ్రులకు చెప్పుకుంటే మళ్ళా ఈ మాటలను బట్టి వారు కూడా బాధపడతారు, వారు కూడా ఇబ్బంది పడతారు, వారు కూడా కలత చెందుతారు. ఎందుకులే అని తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఈ పరిస్థితి పిల్లల మధ్యలో జరిగితే పిల్లల యొక్క మనసు ఎక్కడ పాడవుతుందో, వారి చదువు ఎక్కడ పాడవుతుందో, వారి యొక్క ఆ హృదయం ఎక్కడ గాయపరచబడుతుందని పిల్లలకు కూడా చెప్పుకోలేరు. ఒకవేళ స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటే చులకనైపోతామని వారికి కూడా వీరు చెప్పుకోలేరు. అలాగే మౌనంగా భరిస్తుంటారు, మౌనంగా రోధిస్తూ ఉంటారు, మౌనంగా భరిస్తూ ఉంటారు. ఎందుకని పరిపక్వత లేనటువంటి భర్తను బట్టి. ప్రియ సహోదరుడ, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మనవి చేస్తున్నాను, నీ కుటుంబం ఎలాగుందో ఒకసారి పరిశీలన చేయి. నీ ఇంటిలో సుబుద్ధి కలిగినటువంటి భార్య ఉందా? ఓ సహోదరి, నువ్వు ఆలోచన చేయి, నీ భర్త బాధ్యత కలిగినటువంటి భర్తగా ఉన్నాడా లేదా ఒకసారి ఆలోచన చేయి. సుబుద్ధి గల భార్యని బట్టి ఓ సహోదరుడా దేవునికి స్తోత్రం చెల్లించు. బాధ్యత కలిగినటువంటి భర్తను బట్టి నీవు దేవునికి స్తోత్రం చెల్లించు సహోదరి. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు లేకపోతే ప్రార్థన చేయండి. ఆ పరిస్థితుల నుండి దేవుడు సమర్థవంతంగా మిమ్మల్ని దీవెనకరంగా మార్చడానికి సమర్థుడనే విషయాన్ని ఎరిగి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు పరిస్థితులు మారుస్తాడు. నాకు తెలిసిన సహోదరుడు మరి తన భార్య విషయంలో ఎంతో కఠోరమైనటువంటి మనసును కలిగి, కఠినమైనటువంటి మనసును కలిగి ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఆ సహోదరి, అన్నయ్య నా కొరకు ప్రార్థన చేయండి అని అనేక పర్యాయములు నన్ను అడుగుతూ ఉండేది. నేను చేస్తున్నానమ్మా, దేవుడు మారుస్తాడు, పరిస్థితిని మారుస్తాడు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, ధైర్యాన్ని కోల్పోకు తల్లి అని ఆ సహోదరికి చెప్తూ ఉండేవాడిని. ఆ సహోదరి అలాగే కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ పరాయి స్త్రీ వ్యామోహంలో పడినటువంటి భర్త భార్యను నిందిస్తూ, కొడుతూ, దూషిస్తూ, హేళన చేస్తూ, బయటికి పొమ్మని, ఇంటిలో నుంచి బయటికి పొమ్మని ఈ విధమైనటువంటి స్వభావాన్ని కనపరుస్తూ చిత్రహింసలు పెట్టేవాడు. ఆయన ఆ సహోదరి పట్టు విడవక ప్రార్థన చేసింది, మనసు పెట్టి ప్రార్థన చేసింది, అయ్యా నాకు సహాయం చేయని. ఈరోజు నా కుటుంబం చక్కగా కట్టబడింది, భర్త ఆ బంధకాల నుండి విడిపించబడ్డాడు, ఆ వ్యామోహాల నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు నా భార్యే నాకు సర్వమని భార్యని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నా బిడ్డలే నా కుటుంబం అని ఎరిగి బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ సహోదరి నన్ను సొంత అన్నయ్య అని చెప్తూ ఉంటుంది. సొంత అన్నయ్యలాగా నాకు ఆమె అభిమానిస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఆమె కొరకు ప్రార్థించి ఉన్నాం, ఆమె కొరకు ప్రభులో అడిగాం కాబట్టి ఆ కుటుంబం కట్టబడిన దానిని బట్టి ఆమె ఆ కృతజ్ఞత కలిగి ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే ప్రార్థన చేయి, దేవుడు తప్పక మారుస్తాడు. ప్రార్థన చేయి, తప్పగా దేవుడు ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు నీ కుటుంబంలో కలగజేస్తాడు. కాబట్టి ఉదయం నీకు ఇవ్వబడిన దాన్ని ఒకసారి పరిశీలన చేయి. సుబుద్ధి కలిగినటువంటి భార్య, బాధ్యత కలిగినటువంటి భర్త, గుణవంతులైనటువంటి బిడ్డలు, ఎంత చక్కటి వాతావరణం అండి. దీన్ని మరింత దీవెనకరంగా మార్చుకోవడానికి, మరింత ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి ప్రభునందు కట్టబడండి, ప్రభునందు వర్ధిల్లండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి అభివృద్ధిపరుస్తాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలని దేవా, మాకు ఇచ్చిన ఉదయకాల ధ్యానమును బట్టి మీకు వందనాలు. మా కుటుంబాన్ని చక్కబెట్టుకున్నటకు మాకు సహాయం దయచేయండి. మా పరిస్థితులన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా కుటుంబంలో వచ్చిన శాంతికరమైన పరిస్థితిని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, భవిష్యత్ అంతా కూడా మాకు దీవెనకరంగా మార్చుకోవడానికి నీ యందు మేము కనిపెట్టుకుని, నీ యందు మేము కట్టబడి వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమున బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.